అహంకారంతో దేవుడు ఏం చూస్తాడు ఏం చేస్తాడు అని విర్రవీగే ఓ మనిషి, ఇది తెలుసుకో, సత్యాన్ని గ్రహించు. నలుగురిని మోసం చేస్తాం, 10 కుటుంబాలను రోడ్డును పడేస్తున్నాం. ఏం సాధిస్తున్నాం మనం? అడ్డదారుల్లో డబ్బులు సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చాలా భయంకరంగా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అని. చేసిన పాపాలు పండి ఆసుపత్రిలో రోజులు లెక్క పెట్టేటప్పుడు అక్కడ ఆ గోడ మీద రాసి ఉంటుంది ICU అని. అంటే దాని యొక్క అర్థం, నేను నిన్ను చూస్తున్నాను. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు, గ్రహించు. ఓ మనిషి, అనవసరమైనటువంటి ప్రలోభాలకి గురికాకు. ICU అని భగవంతుడు ప్రతిదీ చూస్తూనే ఉంటాడు. దేవుడు ఏమి చూస్తాడు ఏం చేస్తాడు అని మాత్రం విర్రవేగకు. చివరికి అధోగతి పాలవటం తప్పదు. ఓ జీవా, చేతులారా జీవితాన్ని అధోగతి పాలు చేసుకోకు. ఓ జీవా, నలుగురితో కలిసిమెలిసి ఉండు, నలుగురికి ఉపకారం చెయ్యి. ఇక పైనైనా జీవితాన్ని సవ్యంగా ధర్మంగా ముందుకు నడిపించు. సుఖ సంతోషాలకి నిలయం నీ మనస్సు, నీ ఆత్మ, నీ బుద్ధి. వాటిని ఎప్పుడూ సన్మార్గంలోనే ఉండేందుకు వీలుగా నిన్ను నువ్వు ప్రతి క్షణము కూడా నిలుపుకో.